పిఠాపురం ఎలక్ట్రీషియన్స్ కి సేఫ్టీ కిట్స్ పంపిణీ చేసిన పవన్ కళ్యాణ్. వైసీపీ నుంచి 3 గుంటూరు నేతల సస్పెన్షన్. ఢిల్లీలో భానుడి భగభగలు, ఎల్లో అలర్ట్. ఇలాన్ మస్క్ కి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక. ఇలాంటి మరిన్ని వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఎలక్ట్రికల్ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్న 325 మంది ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్స్ పంపిణీ చేశారు. పని ప్రదేశాల్లో వినియోగించాల్సిన రక్షణ పరికరాలను, టూల్ కిట్లను అందించారు ఆయన. ఇటీవలే పిఠాపురంలో ఓ ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్న సమయంలో కరెంటు షాక్ తో మృతి చెందారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరొకరికి ఇలాంటి ప్రాణహాని ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కిట్లను అందించారు. ఈ కిట్ లో ఎలక్ట్రికల్ పనులకు అవసరమైన టూల్ కిట్లు, రబ్బర్ హ్యాండ్ గ్లౌస్, సేఫ్టీ షూస్, జాకెట్స్ ఉన్నాయి. గుంటూరు నగర మాజీ మేయర్ వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడుపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు రావడంతో మనోహర్ నాయుడును సస్పెండ్ చేస్తున్నట్టు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. మనోహర్ తో పాటు 2వ డివిజన్ కార్పొరేటర్ మర్రి అంజలి, 5వ డివిజన్ కార్పొరేటర్ యాట్ల రవికుమార్ ను క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుడు జగన్ సస్పెండ్ చేసినట్టుగా వైసీపీ వర్గాలు వెల్లడించాయి. కావటి మనోహర్ నాయుడు గత ఎన్నికల్లో చిలుకలూరుపేట నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొంతకాలం కిందటే గుంటూరు నగర మేయర్ పదవికి కూడా రాజీనామా చేశారు. నంద్యాల జిల్లా మహానందిలో గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో వందల ఎకరాల్లో అరటి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. చేతికి వచ్చిన పంటలు నేల కొరగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో పెట్టుబడి పెట్టిన పంట నేల రాలడంతో తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు గాలివాన కారణంగా విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. నంద్యాల మహానంది రోడ్డుకు విద్యుత్ స్తంభాలు, చెట్లు అడ్డంగా పడిపోయాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే వెంటనే రంగంలోకి దిగిన అధికారులు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరైన ఢిల్లీ వాసులు ఇప్పుడు ఎండవేడికి అల్లాడిపోతున్నారు. ఆదివారం ఢిల్లీలో ఎండవేడి 40 డిగ్రీలు దాటింది. ఈ సీజన్ లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడం ఇదే తొలిసారి. ఆయా నగర్ లాంటి ప్రాంతాల్లో ఎండ తీవ్రత 44 డిగ్రీలుగా నమోదైంది. మరో వారం రోజుల పాటు ఢిల్లీలో ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత 44 డిగ్రీలు దాటే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.